నమస్కారం. విహారీ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వీకెండ్ లో ఒక కొత్త ప్రదేశం గురించి తెలుసుకుంటున్నాం కదా, అలాగే ఈ వారం కూడా మరో ప్రదేశం గురించి మీకు తెలియజేస్తున్నాం. అదేంటా అనుకుంటున్నారా? గుంటూరులోని పొన్నూరులో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం గురించి. సో ఈ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ క్షేత్రాల్లో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం పొన్నూరు ఆంజనేయ స్వామి దేవాలయం. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ క్షేత్రాల్లో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం పొన్నూరు ఆంజనేయ స్వామి దేవాలయం. అద్భుతమైన మహిమాన్వితమైన ఆంజనేయ స్వామి విగ్రహం ఈ దేవాలయంలో 24 అడుగుల 30 అంగుళాల ఎత్తుతో నయనానందకరంగా కనిపిస్తూ బహుళ ప్రసిద్ధికెక్కినది. ఆలయంలో ఉన్న మహిమాన్వితమైన హనుమగ్రహ పీడలను, దుష్ట శక్తులను తొలగిస్తాడని భక్తుల విశ్వాసం. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ప్రజలు స్వామివారిని ఆరాధ్య దైవంగా కొలుస్తారు. పూర్వం పొన్నూరు స్వర్ణపురి అనగా బంగారు భూమి అని పిలువబడేది. తరువాత స్వర్ణపురి తమిళ రాజుల పరిపాలనలోకి వెళ్ళింది. అప్పుడు ఈ ఊరిని పొన్నూరు అనగా పొన్ను ప్లస్ ఊరు అని పిలవడం ప్రారంభించారు. తమిళంలో పొన్ను అంటే బంగారం అని అర్థం. పొన్ను ప్లస్ ఊరు అంటే స్వర్ణపురి అని అర్థం కూడా వస్తుంది. కాలక్రమేణా ఇదే పేరు వాడుకలో అలాగే నిలిచిపోయింది. ఆలయంలో బ్రహ్మ సరోవరం వెలిసి ఉంది. ఇక్కడ బ్రహ్మదేవుడు గోష్ఠీవనంలో తపస్సు చేసిన సమయంలో ఈ సరోవరంలో స్నానం చేసేవారు అని పురాణాల కథనాల ద్వారా తెలుస్తోంది. స్వామివారి ఆలయానికి ఎదురుగా గరుత్మంతుడు దర్శనమిస్తాడు. ఆలయానికి పక్కనే చెన్నకేశవ స్వామి ఆలయం కొలువై ఉంది. బ్రహ్మ, విష్ణువు, శివదేవతలు కొలువైన ప్రదేశం. ఒక భక్తుడికి సాక్ష్యం చెప్పడానికి స్వామివారు దివి నుండి భువికి దిగివచ్చి ఇక్కడ కొలువయ్యారు. అందుకే ఈ క్షేత్రానికి సాక్షి భావన్నారాయణ స్వామి ఆలయంగా పేరు వచ్చింది అని పురాణ గాథ. రాజా బసిరెడ్డి కాలంలో ఈ దేవాలయం బాగా అభివృద్ధి చెందింది అని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ క్షేత్రంలో రాజ్యలక్ష్మి సమేత భావన్నారాయణ స్వామి విగ్రహాలు, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర ఆలయాలు శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం, శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం, శ్రీ విశాలాక్షి అమ్మవారి ఆలయం. కాశీ విశాలాక్షి దేవాలయంలో ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన కళ్యాణోత్సవం జరుగుతుంది. సాక్షి భావన్నారాయణ స్వామి ఉత్సవాలు అనగా తిరునాళ్లు వైశాఖ మాసంలో కన్నుల పండుగగా శోభాయమానంగా జరుగుతాయి. చూడడానికి ఎక్కడెక్కడి నుండో భక్తులు వస్తారు. ప్రతినిత్యం స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఇవి గుంటూరు జిల్లాలోని పొన్నూరులో కొలువైయున్న ఆంజనేయ స్వామి దేవాలయం విశిష్టత. ఇక ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.